7వ నంబర్ పాట పాడుకుంటాం. సన్నగుర్తుకుంటు పాట.
86వ సంకీర్తన. ప్రస్తుత గ్రంథంలో నుంచి 86వ సంకీర్తన మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవి ఎక్కి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. నీ సేవకుని రక్షింపుము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చేరవచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ వాక్య జ్ఞానంలో కొనసాగుతున్నాను. దేవుని ప్రధాన దేవుడు తన భక్తులను కాపాడేవాడు. దేవుడు తన భక్తులను ఏం చేస్తాడట? కాపాడుతున్నాడు. తన నమ్మకం బిడ్డలకు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. తన భక్తులను ఆయన కాపాడేటువంటి వాడు. ఎప్పుడు కాపాడుతాడు అనగా మనమందరం కూడా ఆయన నమ్ముకొని జీవించాలి. అదే అక్కడ అంటున్నాడు, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడును. నా దేవ, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని కాబట్టి. 2వ వచనంలో మనం చూస్తాము, నేను నీ భక్తులను, నా ప్రాణమును కాపాడును. నేను నీ భక్తులను, నన్ను కాపాడును. దేని కొరకు కాపాడాలి అనగా, నేను నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డను, నేను నిన్ను నమ్ముకున్నటువంటి వాడను. నిన్నే నమ్ముకొని ఉన్నాను కాబట్టి నిన్ను నమ్ముకున్న నన్ను నువ్వేం చేయాలి? కాపాడాలి. ఆ కీర్తనకారుడు దేవుడికి ఈ విధంగా మొరపెడుతున్నాడు ప్రార్థన ద్వారా. కాబట్టి మరి నీవు నేను మనమందరం కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మరి మనకు కాపుదల భద్రత దేవుడు ఇస్తాడు. ఏ సమస్యలైనా, ఏ ఇబ్బందులైనా, కదా ఏ కష్ట నష్టంలోనైనా తన భక్తులను ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. తన బిడ్డలను ఆయన కాపాడి పోషించి సంరక్షించే దేవుడు. అదేవిధంగానే 103వ సంకీర్తన దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాము. 103వ సంకీర్తనలో 11వ వచనం చదువుకుందాం. 103 13వ వచనం. 103వ సంకీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తన భక్తులను ఆయన కాపాడుతాడు. ఏ విధంగా కాపాడుతాడంట? తండ్రి తన పిల్లలను జాలిపడి ఏ విధంగా కాపాడుతాడో, నా దేవుడు తన నమ్ముకున్న తన భక్తులను ఆయన ఆ విధముగా కాపాడును. తండ్రి తన పిల్లల ఎడల జాలి పడు రీతిగా తన యందు భయభక్తి కలిగిన తన భక్తులను ఆయన ఏం చేస్తున్నట? తండ్రి లాగా తన భక్తులను ఏం చేస్తారు? ఆయన కాపాడేటువంటి దేవుడు, కాపుదల భద్రత ఇచ్చే దేవుడు. ఎవరికి? తన నమ్ముకున్నప్పుడు తన సేవకులు, తన మీద ఆధారపడినటువంటి తన భక్తులను దేవుడు ఏం కావాలో అదించి సంరక్షించి కాపాడి పోషిస్తాడు. దేవుడు ద్వారా తన నమ్ముకున్న భక్తులకు ఆయన కాపుదల ఉంచుతాడు. ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా కదా. నీకు ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కాపాడు. మనం ఎవరన్నా కష్టంలో ఉంటే, ఎవరైనా కానీ కష్టంలో ఉంటే, బాధలో ఉంటే, లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం దగ్గరికి వెళ్ళి కాపాడతాం. ఎవరైనా కానీ నీటిలో మునిగిపోతున్నప్పుడు వెళ్ళి మనం ఏం చేస్తాం? వాడిని కాపాడతాం. దేవుడు కూడా అదే అనేకమైనటువంటి సమస్యల్లో నుంచి తన భక్తులను ఏం చేస్తాడు? ఆయన కాపాడేటువంటి వాడు. అందుకొరకే ఏ విధంగా కాపాడతారంటే, తండ్రి తన పిల్లల్లో
పోషించి సంరక్షించి కాపాడినట్టు ఆ విధంగా కాపాడతాడు. అందుకొరకే నిన్ను నమ్ముకొని నా నీ సేవకుని రక్షించి కాపాడు అనే కీర్తనకారుడు అన్నాడు. తర్వాత అదే గ్రంథంలో నుంచి 97వ సంకీర్తన 10వ వచనం చదువుకుందాం. 97వ సంకీర్తన 10వ వచనము చదువుకుందాం. 97వ సంకీర్తన 10వ వచనము. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఏం చేస్తున్నాక దేవుడు తర్వాత భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. సాతాను యొక్క చేతుల నుంచి మనలను విడిపించి కాపాడే దేవుడు. భక్తిహీనులు అంటే సాతాను మనుషులలో నుంచి, సాతాను యొక్క సమస్యలలో నుంచి. దేవుని బిడ్డలారా 10వ వచనం మనం చూస్తే చక్కగా దేవుని వాక్యం చదివిస్తుంది. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్న దేవుడు. చూడండి, కాపాడుతున్నాడు కదా, ప్రతి నిమిషం కాపాడుతున్నాడు. ఆయుష్కాలం నుంచి సంవత్సరాలు మనకిస్తున్నాడు. తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, కష్ట నష్టముల నుంచి దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు. మరి దేవుడు ఖచ్చితంగా కాపాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడిన భక్తులకు ఆయన న్యాయం చేసే దేవుడు కాదు. అందుకొరకు వాక్యం చెప్తుంది, తన భక్తులను ఆయన ఎవరిని కాపాడతాడు? నమ్మకున్న బిడ్డలనే కాపాడేది. ఆయన నమ్మకుండా ఇష్టానుసారంగా జీవించి కాపాడేట ఆయన రక్షించేవాడు కాదు, కాపాడేవాడు కాదు. తన మీద ఆధారపడిన వారిని, తన భక్తులను ప్రవేశపెట్టాడు. తన భక్తులను మాత్రమే కాపాడతాడు. సారా వీడియో తాగుకుంటా, ఇష్టపడాన్ని తాగుకుంటా కదా, జూదము, అన్యాయము, అక్రమం చర్చికి రాకుండా లోకంలో పాపంలో ఉండి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు నన్ను కాపాడు అంటే ఆయన కాపాడే దేవుడు. ఇష్టం వచ్చిన వారిని కాపాడాయన. ఎవరని? తన భక్తుల ప్రాణమును మాత్రమే ఆయన కాపాడతాడు. ఇష్టం వచ్చిన వారిని కాదు, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడే, ఆయన మీద ఆధారపడుతున్న వారిని ఆయన కాపాడు. ఏ విధంగా కాపాడుతాడు? తండ్రి తన పిల్లలను రక్షించి పోషించి సంరక్షించినట్లు ఆ విధంగా తన పిల్లలను ఆయన కాపాడునని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడడానికి మనం చేస్తున్నాము. దేవుని విడగా మరి ఆయన కాపాడుతున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు. ఏ విధంగా కాపాడుతాడు తన భక్తులను చూద్దాం. దేవుడు ఏ విధంగా కాపాడుతాడు తన భక్తులను వాక్యం ద్వారా మామూలుగా మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయం. నిర్గమకాండము 16వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 3-4 వచనాలు బైబిల్ తెలిసిన వాళ్ళు చదవగా వింటాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. ఇశ్రాయేలీయులు యెహోవా చేతి వలన ఏలా చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకును ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. వారు సనుగుచున్న సందర్భము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద చూడి కొద్దిగా ఆహారము తినుచున్నప్పుడు యెహోవా చేతి వలన ఏలా చావకపోతుంది, ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుతున్నట్టు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా. ఆకలి దప్పుల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇక్కడ తోడుకొని వచ్చి
దగ్గరకు వచ్చి మమ్ములను ఏ విధంగా నీవు కష్టపెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఏ విధంగా ఉన్నారట? ఆకలి దప్పులతో. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? తను నమ్ముకున్న భక్తులు, దేవుడిని నమ్ముకున్నటువంటి భక్తులు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుడిని నమ్ముకున్న భక్తులు. వీళ్ళు ఏ సమస్యలో ఉన్నారు? ఆకలి, ఆహారం లేని స్థితిలో, ఆహారం నీళ్ళు లేని స్థితిలో వారు నలిగిపోతూ ఉన్నారు. నలిగిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడు వారికి ఏమి కాపుదల వచ్చి నడిపించాడు, వారికి ఏమి సహాయం చేసి కాపాడినాడు చూద్దాం. 4వ వచనంలో మనం చూద్దాం. 4వ వచనంలో యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదనొచ్చాను. వారు అరణ్యములో ఆకలి దప్పుల్లో ఉన్నప్పుడు ఎవరున్నారు? ఆకలి దప్పులు, ఆహారం లేక ఇబ్బందుల సమస్యలు ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని నమ్ముకున్న భక్తులు. ఎందుకంటే తన నమ్ముకున్న భక్తులను ఆయన కాపాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని భక్తులు, దేవుని పిల్లలు. వారి ఆకలి దప్పులు అరణ్యములో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము ఇస్తా. ఆకాశము నుండి ఆకలి దప్పులో ఉన్నటువంటి వారికి, అరణ్యములు ఆకలి దప్పులో ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిచ్చి కాపాడాడు? ఏమిచ్చి కాపాడాడమ్మా? ఏమిచ్చాడు? ఆహారం వచ్చి. ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆహారము? సత్యంగా 4వ వచనంలో ఆకాశం నుండి మీ కొరకు ఆహారము. చూడండి, దేవుడు వల్ల తన నమ్ముకున్న భక్తులను ఆయన కాపాడు దేవుడు. ఏ విధంగా కాపాడాడు కదా? ఆకలి దప్పుల్లో సమస్యలు నలిగిపోతున్నటువంటి తన భక్తులు ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి ఆహారం ఇచ్చే వారిని కాపాడిన దేవుడు. అందుకొరకే వాక్యం చెప్తుంది అసమాచారం కాదు, ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. తండ్రి తన పిల్లలు ఎలా జాలి పడినట్లు ఆయన తన పిల్లలను జాలి పడి రక్షిస్తారు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడని మనం చూశాం. దేవా, నీవు నమ్ముకున్న నీ సేవకుడిని రక్షింపు, నేను నీ భక్తులను నా ప్రాణమును కాపాడు. తను నమ్ముకున్న తన సేవకుల ప్రాణమును ఇబ్బందులు లేకుండా, సమస్య రాకుండా, కష్టాలు ఏమి రాకుండా ఆయన ఏం చేస్తాడు? తను నమ్ముకున్న తన సేవకులను, తన భక్తులను ఆయన ఏం చేస్తాడు? కాపాడే దేవుడు. నిజంగా కాపాడినాడు. ఎప్పుడు కాపాడినాడు? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆకలి దప్పుల్లో ఉండగా దేవుడు వారి వారి కష్టాన్ని, సమస్యను చూసి, వారి ఇబ్బందులను చూసి దేవుడు ఆకాశం నుండి వారికి ఆహారం ఇచ్చి వారిని కాపాడిన దేవుడు. తర్వాత ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెవరిని కాపాడాడు? తన భక్తులను ఆయన కాపాడతాడా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు భక్తులుగా కాపాడాడు కదా. తర్వాత ఇంకెవరిని కాపాడినాడు చూద్దాం. దానియేలు గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. 3వ అధ్యాయము తర్వాత 22వ వచనం చదువుకుందాం. ఏమైందంటే అక్కడ అగ్నిగుండము ఏమైంది? మిక్కిలి వేడి కలిగినందున షద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి పోయి. ఎవరి కొరకు ఏర్పాటు చేశారు ఈ అగ్నిగుండము? షద్రక్, మెషక్, అబేద్నెగో వీరి కొరకు ఆ అగ్నిగుండము సిద్ధపరిచారు. 200 అగ్నిని దాచుపెట్టారు. భయంకరమైన వేడిని వచ్చారు, వేడి వచ్చారు అగ్నిగుండంలో. తర్వాత ఆ
ముగ్గురు మనుషులను అగ్నిలోకి వేసిన మనుషులు ఆ వేడికి ఏం చేసినారట? ఏమయ్యారట? చనిపోయారు. అంటే ఆ మనుషులను అగ్నిలోనికి విసిరి వేసిన ఆ మనుషులే ఏమయ్యారు? చనిపోయారు. చూడండి, అంటే అగ్ని దగ్గరికి వెళ్ళిన మనుషులే చనిపోయారు కానీ వాళ్ళు చనిపోలేదు. ఎందుకు చనిపోయారు? కూర్చుంటా అగ్నిలోనికి విసిరి పారేసిన మనుషులే చనిపోయారు కానీ అగ్నిలో ఉన్నటువంటి మనుషులకి ఏ హానియో అలుగా లేదు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకారం. ఎందుకు మనకి ఏం కాలేదో చూద్దాం. అదే 25వ వచనం చదువుదాం. 25వ వచనం. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవదూతల రూపమును దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. ఇక్కడ 25వ వచనములో వారి అగ్నిలో పడినప్పుడు వారిని విసిరి పారేసిన మనుషులే చనిపోయారు కానీ అగ్నిలో ఉన్న మనుషులకి హానియు కలగలేదని. ఎందుకు కలగలేదని మనం చూస్తే 25వ వచనములో ఆ ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు? దేవుడు, దేవుని దూత, దేవుని ద్వారా కాపాడబడిన దూత లేదా దేవుడే. ఆ ముగ్గురు మనుషులకు తోడుగా అగ్నిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాపుదల, భద్రత, కాపాడే దేవుడు అని చదివాం మనం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు. ఇక్కడ అగ్ని గుండములు ఉన్నటువంటి తన భక్తులు ముగ్గురు, షడ్రక్, మేషాక్, అబేద్నెగో, ఈ ముగ్గురు అగ్నిగుండములో ఉన్నారు. వారితో దేవుడు ఉన్నాడు, నలుగురు ఉన్నారు. వారికి అగ్ని ఏ హాని కలగకుండా కాపాడినట్టు మనం చూస్తాం. 27వ వచనం చదువుకుంటాం. 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి ఆ అగ్నిగుండములో వేసినటువంటి వారి శరీరములకు అగ్ని హానియు చేయకుండాయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాయు వారి వస్త్రములు చెడిపోకుండాయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాయు చూచిరి. చూడండి, దేవుడు ఏం చేసినాడు? అగ్ని గుండములు ఉన్నారు వాళ్ళు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో తోడుగా దేవుడు ఉన్నాడు. వారికి ఏ హాని కలగకుండా అగ్ని వారిని కాచకుండా కాపుదల ఉంటే రక్షిస్తున్నాడు. అక్కడ వెళ్ళి ఆ మనుషులు చూసినప్పుడు వారు చూసి ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఏ విధంగా ఆశ్చర్యపోయారో మనం చదివాము. వారి శరీరములకు అగ్ని ఏ హానియు కలగలేదట. వారి తల వెంట్రుకలలో ఒకటైనను కూడా కాలిపోలేదట. వారి వస్త్రములు చెడిపోకుండాయో చూసినారట. అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాయే కూడా వారు చూశారట. చూడండి, కాపాడినట్లా కాపాడకున్నట్లా? దేవుడు తన భక్తులను కాపాడాడని వాక్యం చెప్తుంది కదా. కాపాడలేదా? కాపాడాడు కదా. ఆయన వాక్యం నెరవేరుతుంది, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు కదా. మాట సెలవించిన అంటే అది నెరవేర్చే నిజంగా దేవుడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడే దేవుడు. అగ్ని గుండములో వారు ఉన్నారు. వారికి విసిరి పారేసిన మనుషులే చనిపోయారు కానీ ఆ భయంకరమైన అగ్నిగుండములో వారికి ఏ హాని కలగకుండా దేవుడు వారికి తోడుగా ఉండి కాపాడిన దేవుడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. సమస్యలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఏమి కావాలో అలా ఆయన నెరవేర్చి నిన్ను కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడంటే తను నమ్ముకున్నటువంటి
తన నమ్ముకొని ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయన కాపాడతాడు. ఇష్టపక్షంగా ప్రవర్తించి కాపాడంటే ఆయన కాపాడే దేవుడు ఆనే కాదు. వాక్యం చెప్తుంది తన సేవకులను తర్వాత తన భక్తులను ఆయన కాపాడే దేవుడు. ఏ విధంగా కాపాడతాడంటారు? తండ్రి తన పిల్లలను కాపాడు రీతిగా దేవుడు తండ్రిలాగే కాపాడతాడంట. ఎప్పుడు ఆయన మీద ఆధారపడి ఆయన సేవించి ఆయన నమ్ముకున్నప్పుడే. దేవుడు వెళ్ళారా ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడతాడు. ఖచ్చితంగా నీకు సాయం చేశాడు. నీకు ఏ సమస్య రాకుండా కాపాడే దేవుడు. అగ్నిగుండములు కాపాడినట్టు తన మీద ఆధారపడ తన భక్తులను ఆధారపడతాడు. తండ్రి నీవు ఏం చేసినా నీకు చనిపోయినా పర్వాలేదు, కానీ మేము మంచిగా ఏమన్నారు తెలుసా? అభిజ్ఞానులు ఏమన్నారు? వీళ్ళేమన్నారు? వీరిని అగ్నిగుండంలో ఎందుకు వేశాడు? వీరిని అగ్నిగుండంలో ఎందుకు పడవేయబడ్డారు? అగ్నిగుండములో ఎందుకు పడవేయబడ్డారు? అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరు? ఆ దేశం ఏది? బబులోను దేశం. ఆ రాజు పేరు ఏం పేరు? ది గ్రేట్ నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ఏం చేస్తాడట? నేను పెట్టిన ప్రతిమనే మీరు మొక్కాలి, నేను పెట్టిన ఈ బొమ్మనే మీరు మొక్కాలి, తర్వాత ఏ దేవుని మీరు మొక్కాలి. దాని కొరకే వారు ఏం చేయమంటారు? అగ్నిలో వేయమంటారు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము అగ్నిలో ఉండడానికి మేము సిద్ధమన్నారు. చూడండి ఎంత మంచి మాట కూడా ఉన్నారు కదా. ఆ మంచి మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్ని గుండములో వచ్చి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుంచి మమ్మలను తప్పించి కాపాడేటువంటి దేవుడు. మేము నమ్ముకున్న దేవుడు అగ్ని గుండంలో నుంచి కాపాడుతాడని వారు విశ్వాసం ఉంచాడు. చుట్ట దేవుడు అన్నారా తన మీద దేవుడి మీద ఆధారపడినారు కాబట్టి అగ్నిగుండములో వేసిన మనుషులే చనిపోయారు, కానీ వారికి ఏ హానియూ కలగలేదు. ఆ అగ్ని కాలకుండా వారు ఎందుకు ఉన్న మనుషులు ఉన్నతిగా ఉన్నారంటే ఆ అగ్నిలో 4వ మనిషి ఉన్నాడు. ఆ మనుషుడే దేవుడు. దేవుడు వారితో ఉండి వారికి అగ్ని హాని కలగకుండా కాపాడిన దేవుడు. మరి నీవు నేను కూడా ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం వచ్చి భక్తితో మనం ఆయన సేవిస్తూ వచ్చిన ఎడల నీకు ఎన్ని సమస్యలు ఉన్నానో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినానో షడ్రక్ మెషక్ అబేద్నెగోను కాపాడినట్టు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆకలి దప్పుల్లో సమస్యతో ఉండి నలిగిపోతున్నప్పుడు వారిని కాపాడినట్లు తన మీద ఆధారపడిన తన భక్తులను ఖచ్చితంగా ఆయన ఎన్ని సమస్యలను వారిని ఏం చేస్తాడో రక్షించి కాపాడే దేవుడు. కాపాడే దేవుడు. చూడండి అగ్నిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? వారి వెంట కూడా కాలిపోలేదంట, వారి వస్త్రములు కాలిపోలేదంట, వారి శరీరము అగ్నిలో కాలిపోలేదు. చూడండి ఎంత అద్భుతం కదా. వారికి ఏ హానియో కలగలేదు, ఏ హానియో కలగలేదు. మరి నాడు నువ్వు నేనక్కడ మనమందరం కూడా తన భక్తులకు ఎన్ని సమస్యలు వచ్చినా కాపాడి సంరక్షించి నడిపించే దేవుడని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇక్కడ మనము దానియేలును చూశాము. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తుందా? యోనా గ్రంథము ప్రస్తుత గ్రంథంలో దేవుడు ఏం చేస్తాడు? తన భక్తులను ఆయన కాపాడుతాడు. ఎవరిని కాపాడినాడు? అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను కాపాడినాడు, ఆహారాన్ని ఇచ్చి. తర్వాత ఇంకెవరిని కాపాడాడు? అగ్నిగుండములో ఉన్నటువంటి షడ్రక్, మేషక్,
అభిజ్ఞలను కాపాడాడు. ఇంకా ఎవరిని కాపాడాడో మనం చూద్దాం. ఏనంటున్నామో మొదటి అధ్యాయం, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము. ఏం చేసినాక ఏ బొక్కు కూడా పడేసినాడు సముద్రంలోకి. ఏం పని చేసినాడు? రూపం ఉన్న మనసులు తీసుకుని ఏం చేసినారా? సముద్రంలో పడవేసినారా? కాదు. చూద్దాం చూద్దాం. మొదటి అధ్యాయము 15వ వచనము. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసుకుని. ఇక్కడ యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. అది చూసి అద్భుతం. అద్భుతం. ఎందుకు సముద్రం ఉప్పొంగలేదు? ఈయన ఎవరు? దేవుని భక్తుడు. ఈ ఎవరు? దేవుని భక్తుడు. ఈయన ఏం చేశారు? వాళ్ళు విసిరి సముద్రంలో వేశారు. సముద్రంలో వేసినప్పుడు ఆ సముద్రం పొగకుండా ఏమైంది? నిమ్మలమైందట. శాంతంగా మారిపోయింది. ఇంత పొంగుతున్నటువంటి సముద్రము నిమ్మలమైపోయిందని ఆ పారవేసిన మనుషులు ఆ సముద్రంలో పడవేసిన యోనాను సముద్రంలో పడవేసిన ఆ మనుషులు నిజంగా గొప్ప దేవుడని ఆయన పూజించి ఆరాధించారు. తర్వాత ఇంకా ముందుకు చూద్దాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఏం చేశాడు? ఉన్నాడు. సముద్రంలో పడిపోయిన వెంటనే, సముద్రంలో వేసిన వెంటనే ఒక మత్స్యమునకు, ఒక చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తిమింగిలం కదా. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన సముద్ర గర్భంలోనికి వెళ్ళి చనిపోకుండా ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది వెళ్ళి ఆ యోనాను తన కడుపులోకి తీసుకుని వెళ్ళింది, మింగివేసింది. అది యోనాను మంచిగా తన కడుపులో కాపాడింది. చూడండి, సముద్రం నుంచి ఒడ్డుకు వెళ్ళి పక్క కక్కెత్తబడం కదా. అదేం చేసింది? యోనాను సముద్రంలో చనిపోకుండా చేప తన కడుపులో ఉంచుకొని కదా ఆయన చనిపోకుండా కాపాడినటువంటి చేప. అంటే దేవుడు యోనాను సముద్రంలో చనిపోకుండా దేని ద్వారా కాపాడాడు? చేప ద్వారా. చేపను పంపించాడు దేవుడు, ఆగ్రహించాడు, వెళ్ళు, వాడు సముద్రంలో వాడు చనిపోతాడేమో అని నీవేం చేయాలి? కాపాడాలి. చూడండి, దేవుడు గారు వాక్యం చెప్పండి. తన నమ్ముకున్న తన భక్తులను ఆయన కాపాడే దేవుడు. యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. చనిపోతాడన్న సముద్రంలోని దేవుడు మత్స్యము ఆ చేపకు ఆగ్రహించాడు. అది వెళ్ళి ఆయన మృంగివేసింది. సముద్రంలో పడకుండా చనిపోకుండా అది కాపాడింది కదా. ఏ విధంగా కాపాడింది? ఆయన ఏ విధంగా కాపాడింది? 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసేమో. ఇంత మంచి మాట. దేవుని ప్రకారా నీవు నేను మనమందరం కూడా దేవుని మీద ఆధారపడితే ఎంత సమస్య వచ్చినా దేవుడు కాపాడుతాడు ఖచ్చితంగా. ఎందుకు ఎవరంటే ఎవరిని కాపాడే దేవుడు కాదు. ఆయన ముందే చెప్పారు, తన భక్తుల ప్రాణమును మాత్రమే. ఇక్కడ కూడా ఏమైనా ఎందుకు కాపాడాడు దేవుడు? ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే కూడా కాపాడాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా
దాని కొరకే కాపాడాడు. 2వ అధ్యాయం 1వ వచనం చేస్తే చేప కడుపులో ఉండి యోనా ఏం చేయబడ్డాడు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం చెప్తుంది తన భక్తులను మాత్రమే ఆయన కాపాడు. ఎవరిని కాపాడాలైనా? తన నమ్మకున్న తన సేవకులను, తన సేవకులను, తన భక్తులను మాత్రమే. ఇక్కడ యోనా అయ్యో దేవా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఆయన వల్ల కాపాడుతున్నాడు అని తెలుసుకొని చేప కడుపులో దేవుడిని రక్షించి కాపాడినాడు అని దేవుడు చేసిన అద్భుతాన్ని రుచి చూసి చేప కడుపులోనే మొదలుపెడుతున్నాడు దేవుడు. ఎవరు? యోనా. ఆ ప్రార్థన లేదా ఆయన భక్తిని, ఆయన చేస్తున్నటువంటి ఆ మంచి విశ్వాసాన్ని చూసి దేవుడు చేపను ఆయనకు కాపుదలగా ఉంచాడు, చనిపోకుండా సముద్రంలో. తర్వాత ఆయన బ్రిగ్గి వేసి కడుపులో ఉంచుకొని 3 రోజుల తర్వాత తీసుకొచ్చి ఎక్కడ వేసిందట? ఎక్కడ వేసింది? ఒడ్డున. అదేం చేసింది? యోనానే కక్కి వేసింది. సముద్రంలో కక్కి వేసి కదా, సముద్రంలో కక్కి వేసింటే చనిపోతాడు కదా. అవి కాకుండా ఒడ్డుకు వచ్చి ఏం చేసింది? యోనాను అది కక్కి వేసింది. అంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడే దేవుడు. ఇక్కడ యోనా దేవుని భక్తుడు, దేవుని భక్తుడు కాబట్టి సముద్రంలో పడవేసినా కూడా దేవుడు ఆయన చనిపోకుండా ఏం చేశాడు? కాపాడిన దేవుడు. చేపను ఆయనకు దూతగా వచ్చి, చేపను ఆయనకు దూతగా వచ్చి యోనాను కాపాడిన దేవుడు. సముద్రంలో పడిపోకుండా, చనిపోకుండా కాపాడిన, సముద్రంలో పడిపోయినటువంటి యోనాను చనిపోకుండా కాపాడిన దేవుడు. కాపాడిన దేవుడు. తర్వాత చివరి ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని క్లోజ్ చేసుకుంటాం. 2వ కొరింథీ పత్రిక ప్రస్తుత లేఖన భాగంలో నుంచి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తిచ్చుని, అనేక మారులు ప్రాణాపాయములలో వచ్చుని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తిచ్చుని, 3 మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ పగలి శ్రమపడుతుంది, ఒక రాత్రి పగల్లో సముద్రములో గడుపుతుంది, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములు ఆపదలలోను, అరణ్యములు ఆపదలలోను, సముద్రములు ఆపదలలోను, కపట సహోదరుల ఆపదలలోను నేను ఉంటునే. చూడండి, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈ కష్టాలన్నీ ఎవరు భరించారు? అపొస్తలుడైన పౌలు. చూడండి, మంచి మాట. ఈ పౌలకు దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేస్తుంటే అనేక రీతిలుగా సమస్యలు ఆయనకు వచ్చి పడ్డాయి. అనేకమైన ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చాయి. తన ఇంటి వారి వల్లనే, తన సహోదరుల వల్లనే, ఇరుగు పొరుగు వారి వల్ల, లేదా అన్యుల వల్ల కదా. తన ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఆయనకు ఆపదలు, కష్టాలు, సమస్యలు వచ్చి పడ్డాయి. కానీ వాక్యం చెప్తుంది, తను నమ్ముకున్న తన భక్తులను ఆయన ఏం చేశాడు? కాపాడు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడు. మరి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు వచ్చాయి ఎవరికి? పౌలు.
ఆయనను దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడాడు. చూద్దాం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 2వ తిమోతి 4:17. అయితే చూడండి, చూద్దాం. చూడండి 17వ వచనంలో మనం చూస్తే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. దేవుని సేవ చేస్తున్న సందర్భంలో దేవుడు అన్యులను రక్షించడానికి అనేక సమస్యలలోనూ ఆయన సేవలను ఉండగా దేవుడు నా ప్రక్కన ఉండి నన్ను ఏం చేశాడు? కాపాడేను. బాగా వినాలమ్మా. అపోస్తలుడైన పౌలు దేవుని భక్తుడు. వాక్యం చెప్తుంది, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు. ఇక్కడ పౌలు దేవుని భక్తుడు. దేవుని సేవ చేస్తున్న సందర్భంలో అనేకమైన నిందలు, అవమానాలు, కష్టాలు, సమస్యలు వచ్చాయట. ఇవన్నీ కూడా ఎంత తప్పించాడు దేవుడు మనం చూస్తే, ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వ్రాయబడింది, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు కాబట్టి. 17వ వచనంలో మనం చూస్తాం, ఈ సమస్యలన్నీ కూడా పౌలుకి ఎంత పోయినాయట? పౌలు పక్కన ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. చూడండి, వాక్యం చెప్తుంది, తన భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? కాపాడతాడు. బయట కష్టాలు వచ్చాయి పౌలుకు. తన సేవ చేస్తూ దేవుని మార్గంలో ఉంటే ఆ సమస్యలకు ఎంత తొలగిపోయావు అంటే, పౌలు ప్రక్కనే ఎవరున్నారట? దేవుడు ఉండి తనకున్న సమస్యలన్నీ కూడా తొలగించి కాపాడినాడు. మరి ఒక పర్యాన్ని ఇక్కడ చూస్తే, దేవుడు తన ప్రక్కనే ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని బలపరిచి సింహపు నోట్ల నుంచి కూడా అతనిని తప్పించాడు. చూడండి, బాగా వినాలి. మరి దేవుడు అన్నాడు, పౌరుడికి వచ్చినటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఎన్ని వచ్చాయి? నాకు అనేక నిందలు వచ్చాయి అంటాడు, అనేకమైన కష్టాలు వచ్చాయి అంటాడు కదా. ఆయనలో దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నన్ను బలపరిచాడు అంటున్నాడు. ఈ సమస్యలో నుంచి ఎవరు నాకు తప్పించారంటే, దేవుడు నా ప్రక్కన ఉండి ఏం చేసినాక నన్ను బలపరిచి సింహములో నుంచి తప్పించి కాపాడినటువంటి నా ప్రభువునకే వందనములున్నాడు. చూడండి, రక్షించి కాపాడి ఏం చేసినాడు? 18వ వచనం చూద్దాం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి దేవుడు నా ప్రక్కన ఉండి ప్రతి దుష్కార్యం నుంచి నన్ను తప్పించి కాపాడాడు. కాపాడమే కాకుండా మళ్ళీ ఏం చేశాడు? తన పరలోక రాజ్యమునకు చేరినట్టు నన్ను రక్షించును. మంచి మాట. ఆ మాట అంటూ యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. అయ్యో నా దేవుడు, అనేకమైన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ వచ్చాయి, నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచాడు. ఏ అపాయం కలగకుండా కాపాడాడు, నా ప్రక్కన ఉండి కాపాడాడు, సమస్య కాకుండా. తర్వాత ఆ విధంగానే కాకుండా దేవుడు నన్ను బలపరిచి నా దగ్గర ఉండి పరలోక రాజ్యమునకు వారసునిగా కూడా చేశాడు. చూడండి, దేవుడు ఏం చేసినట్టు పౌరును పరలోక రాజ్యానికి వారసునిగా చేసినట్టు. అంత మేలు చేసిన కారణమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. దేవుని వల్ల ఇక్కడ మనం చదివాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో కదా 23 నుంచి మనం చూస్తే ఇప్పుడు చదివా మనం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చూస్తే
11వ అధ్యాయం 23 నుంచి చూస్తే అక్కడ ఇద్దరికి మనం చదివాము. పౌలుకు అనేకమైన కష్టాలు వచ్చాయి. సేవ చేస్తూ దేవుడి మీద ఆధారపడి చూస్తుంటే అనేక సమస్యల్లో నేను ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రభువు నా పక్కలో ఉండి, దేవుడు నా పక్కన ఉండి ఏం చేశాడు? నన్ను బలపరచి సింహము నోటిలో నుంచి తప్పించి కాపాడినాడు. తర్వాత ఈ కష్టాలన్నీ తప్పించి నా పక్కన ఉండి తప్పించి పరలోక రాజ్యములకు వారసుగా కూడా దేవుడు నన్ను చేశాడు. ఎంత మేలు చేసిన, ఇంత గొప్పగా కాపాడిన ఆ దేవుడికి నేనేమి ఇవ్వగలను? అందుకొడికి ఆయనకు యుగయుగములు మహిమ కలుగునుగా అని దేవుడిని మహిమపరిచాడు అపొస్తలుడైన పౌలు. అందుకొరకే మళ్ళీ చదువుతాం దేవుని వాక్యాన్ని. చదువుకున్నాం కదా మనం ఇంతవరకు 86వ సంకీర్తన 2వ వచనం. 86వ సంకీర్తన 2వ వచనం. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడును. నా దేవా, నేను నమ్ముకుని ఉన్నా నీ సేవకుని. నేను నీ భక్తులను, నా ప్రాణమును కాపాడును. నేను నమ్ముకుని ఉన్నాను కాబట్టి నీవు ఖచ్చితంగా నన్ను రక్షించాలి అన్నాడు. ఆ విధంగానే తన నమ్ముకున్న సేవకులను, తన భక్తులను ఆయన కాపాడుతూనే వచ్చాడు. తర్వాత 97వ సంకీర్తన 10వ వచనంలో కూడా మనం చదివాము. 97వ సంకీర్తన 10వ వచనంలో కూడా మంచి మాట మనం చదివాము. అదే మాట 97వ సంకీర్తన 10వ వచనం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు కాపాడుచున్నాడు, కాపాడుచునే ఉన్నాడు. తన భక్తుల ప్రాణములను దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూనే ఉంటాడు. కాపాడినాడు కదా. ఎవరెవరిని కాపాడినాడు? మరి ఇప్పుడు మనం చూసాం. ఎవరెవరిని కాపాడిన? మొట్టమొదటిగా ఎవరిని కాపాడినాడు దేవుడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారు? అక్కడ వాళ్ళే చెప్పాడు కదా. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మేము మాంసం కొడుకొని తింటూ ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యములో వేసావా. ఇక్కడ మేమేం చేస్తున్నామో, ఏ విధంగా ఉన్నామో, ఆకలి దప్పులతో కలిగిపోతూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని భక్తులు. మరి ఎక్కడ ఉన్నారు? అరణ్యములో ఆకలి దప్పుల్లో ఉన్నారు. దేవుడు మోసకు చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. అరణ్యములో ఆకలి దప్పులు ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చే దేవుడు వారినే ఏం చేశాడు? కాపాడిన దేవుడు. తర్వాత ఇంకెవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు కదా. ఈ అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారి దగ్గర ఎవరున్నారు? ముగ్గురే ఉన్నారు కదా. ఇంకెవరున్నారు? మళ్ళీ అగ్నిగుండంలో ఉన్నటువంటి ఆయన 4వ వ్యక్తి అని వాడబడింది. 4వ వ్యక్తి. ఆ భక్తి దేవుడు వారితో ఉండి అగ్ని వారికి హానియం కలగకుండా ఏం చేశాడు? దేవుడు తన భక్తులను కాపాడిన దేవుడు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు అని మనం చూశాం. ఆ విధంగా కాపాడాడు దేవుడు. అగ్నిగుండంలో ఉన్న తన భక్తులను అబేద్నెగో వారికి అగ్ని ఏ హానియం కలగకుండా వారిని విసిరి పారవేసిన మనుషులే చనిపోయారంటే కానీ అగ్నిలో ఉన్న మనుషులకి హానియో ఎందుకొరక కాలేదంటే వారితో దేవుడు ఉండి వారిని కాపాడే, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు. కేవలం యోన ఎక్కడున్నాడు? యోన ఏం చేసినారు? వాళ్ళ వ్యక్తి సముద్రంలో పడవేశారు కదా. సముద్రంలో పడవేసినప్పుడు ఒకవేళ అది పొంగితే భూగర్భంలోకి వెళ్ళిపోయాడేమో, సముద్రం అడుగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన వ్యక్తి పడవేసిన సముద్రంలో వేసిన వెంటనే సముద్రంలో ఏమైపోయింది? నిమ్మలమైంది, పొంగకుండా. తర్వాత సముద్రంలో వేసిన తర్వాత దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆయన చనిపోకుండా సముద్రంలో నీళ్ళలో చనిపోకుండా చేపను పంపించాడు. చేప ఏం చేసింది? ఆయన చనిపోకుండా సముద్రంలో చనిపోకుండా ఏం చేసింది? ఆయన
బ్రింకి వేసి కడుపులో దాచు. తర్వాత అయ్యో నేను ఎంత తప్పు చేసినప్పుడు నన్ను కాపాడుతూనే వస్తావని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ యోనా చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆయన ప్రార్థన విని తర్వాత అది ఏం చేస్తుందంటే దేవుడు మళ్ళీ ఆయనకు ఆ చేపకు ఆజ్ఞాపిస్తే ఆ చేప వెళ్ళి ఎక్కడ ఆయన కట్టి వేసిందట? సముద్రము ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ఆయన కక్కి వేసింది. అంటే సముద్రములో చనిపోకుండా దేవుడు దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. ఆ చేప వెళ్ళి సముద్రములో కలిసిపోకుండా చనిపోకుండా ఆయన కాపాడి సముద్రం ఒడ్డుకు వచ్చి ఆయన కక్కి వేసి రక్షించింది. అంటే దేవుడు చనిపోతున్న తన భక్తుల్ని ఏం చేశాడు? చేప ద్వారా కాపాడిన ఆ భక్తుల ప్రాణములను ఆయన ఏం చేశాడు? కాపాడే. ఇంకా ఒక వ్యక్తిని మనం చూసాం. ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఈ అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం అంతా తన కలిగిన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ చెప్తూ వచ్చాడు. కానీ ఈ సమస్యలన్నీ కూడా ఎప్పుడు పోయినాయట? దేవుడు ఎప్పుడు అతన్ని కాపాడినాడట? 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో కాపాడినాడట. ఏ విధంగా కాపాడినాడట? దేవుడు ఈ సమస్యలన్నీ కూడా రాకుండా ఎక్కడ ఉన్నాడట? ఉన్నాడమ్మా? పౌలు ప్రక్కలో ఉన్నాడు. అయ్యో ఇన్ని ఇబ్బందులను పడ్డాను, దేవుడు నా పక్కన ఉండి నాకు వచ్చిన సమస్యలన్నీ కూడా ఏం చేసి తప్పించి బలపరచను. తర్వాత దేవుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి సింహపు నోటి నుంచి కూడా దేవుడు నన్ను తప్పించి కాపాడిన దేవుడు. ఆ విధంగానే కాకుండా పరలోక రాజ్యమునకు దేవుడిని వారసులను కూడా చేశాను అన్నాడు. చూడండి, దేవుడి ద్వారా తన భక్తుల ప్రాణములను ఆయన ఏం చేస్తాడు? ఎంతలో కాపాడతాడు? పరలోక రాజ్యానికి చేరేంతవరకు కాపాడతాడు. అపొస్తలుడైన పౌలు భూమి మీద అనేకమైన కష్టాలు పడ్డాడు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడి నీతిగా ఉన్నాడు కాబట్టి చచ్చిపోయేంతవరకు కాపాడుతూనే వచ్చాడు. తర్వాత చచ్చిపోయేటప్పుడు కూడా అతన్ని పరలోక రాజ్యానికి చేరేటట్టు కాపాడతాడు. బాగా వినాలి. అపొస్తలుడైన పౌలు భూమి మీద అనేకమైన కష్టాలు పడ్డాడు. దేవుడు తన పక్కలో ఉండి కాపాడుతూ వచ్చాడు. సమస్యలను తీసివేసి వస్తాడు. చనిపోయేటప్పుడు కూడా మళ్ళీ ఎవరైనా కాపాడినాడు అనగా పరలోక రాజ్యములకు వెళ్ళేంతవరకు కాపాడుతూనే వచ్చాడు. ఎవరిని? అపొస్తలుడైన పౌలు. దేవుడు నా పక్కన ఉండి నన్ను బలపరిచాడు. అదేవిధంగా పరలోక రాజ్యములకు వారసును కూడా దేవుడిని చేశాడు. కాబట్టి ఇంతగా చేసిన నా దేవునికి ఆయనకు మహిమ ఎగరిగారు, ఆయనకు మహిమ కలుగునుగా అన్నాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం చూశాం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్న దేవుడు. నిజంగా కాపాడినాడు అంటే ఇంతవరకు మనం దేవుడి వాక్యాన్ని చూశాం. ఎవరెవరిని కాపాడినాడు? అన్యులు కాదు, విగ్రహాలు చేసే వాడిని కాదు, వీరులు సిగరెట్ తాగిన వాడిని కాదు, జూదము అన్యాయం అక్రమం చేసే వాడిని కాదు దేవుడు కాపాడింది. దేవుడు ఎవరిని కాపాడినాడు? ఇష్టానుసారంగా తాగుతూ తింటూ బీడి సారా కదా జూదం, అన్యాయం, అక్రమం, పాపం, ఇష్టపక్షతో ప్రవర్తించి ఆయన కాపాడంటే ఆయన కాపాడలేదు. ఆయన కాపాడింది ఎవరిని? ఆయన నమ్ముకున్న తన భక్తులను మాత్రమే కాపాడాడు. ఇష్టానుసారంగా ఉండి ఆయన కాపాడంటే ఆయన కాపాడే దేవుడు కాదు. దేవుడు ఆయన మీద ఆధారపడాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన నమ్ముకోవాలి. తన నమ్ముకున్న భక్తులను ఆయన కాపాడే ఏమంటారు? తన నమ్ముకున్న తన భక్తులు మాత్రమే కాపాడాలి. కాబట్టి మనం ఆయన నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఖచ్చితంగా మరణం వరకు దేవుడు ఏ లోటు కాకుండా కాపాడి పరలోక రాజ్యానికి వారసుడిగా పౌలుకు ఇచ్చినటువంటి వాక్యము దేవుడు నియమిస్తాడు. దేవుడి బిడ్డలారా, మీ అంత దినాలలో, ఈ కడవ దినాలలో, ఈ దుర్దినాలలో దేవుడి వాక్యం ఉన్నా నేను మనమందరం కూడా ఏ స్థితిలో ఉన్నానో, ఏ బాధలో ఉన్నానో, ఏ సమస్యలో ఉన్నానో మనము దేవుని మీద ఆధారపడదాం, దేవుని నమ్ముకుందాం. మరణం వరకు నమ్మకస్తులుగా క్రీస్తులో సాగిపోదాం. ఆ విధంగా నీవు నమ్మకంగా క్రీస్తులో ఉంటే
నీకు ఏ సమస్య వచ్చినా కూడా అతడు పౌలుకు ప్రక్కలు ఉన్నట్లు దేవుడు నీకు ప్రక్కలు ఉండి నిన్ను కాపాడి పరలోక రాజ్యం కొరకు వారసునిగా దేవుడు చేసేటువంటి గొప్ప మహా శక్తి స్వరూపుడు. అతి భాగ్యము, అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు యుగాలు తోడుగా ఉండి కాపాడి పరలోక రాజ్యానికి వారసునిగా దేవుడికి నేను చేర్చి కాపాడునుగాక. ప్రార్థన చేస్తున్నాం, తరలిస్తున్నాం, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ప్రార్థన తరలిస్తున్నాం, ప్రార్థన చేద్దాం. తరలిస్తున్న ప్రార్థన మన మధ్యలో సహోదరుడు అక్షయ్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, నమ్మకం కలిగిన దేవ, నీకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఆయన గత ఆదివారం ఈ ఆదివారం చదువు మమ్మల్ని భద్రపరిచావు. ఆయన చూపుగా మీ ఆలయం చేర్చావు. ఆయన వరకునైనా వాక్యం ద్వారా పాటల ద్వారా ఆయన ఆరాధించాము దేవ. ఆయన వాక్యం చెప్పిన దాసుని శిలో చాటును మరుగుపరుచుకుంటున్నా ఇంకా మంచి వాక్యాన్ని బోధించుకుంటున్నాం. సమయం దయచేసి దేవ. ఆయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి దేవ. అదే నూతన సంవత్సరాన్ని ఇచ్చావు. నూతన హృదయంతో నూతన జీవితంలో వందనము బ్రతుకున్నట్టు నన్ను మనం చేసుకోండి దేవ. ఆయన ఇద్దరు పిల్లలైతే ఇంకా అలాగే వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరినీ మరి చూపండి దేవ. ఆయన ఇక్కడ ఇద్దరు నారాయణ ఇస్తారు. ఇక్కడ ఉంటాను గుర్తపడిన యాభై మధ్య ఉన్నారు. నివాసం తీర్చున్నాం, విశ్వసిస్తున్నాం దేవ. భూలోకంలోనైనా నేను బ్రతుకుతున్నాము, జీవిస్తున్నామని ముఖ్యమైన స్వభావం నమ్ముతున్నాం దేవ. ఇలా చేయవచ్చిన పిల్లలందరినీ మరి జ్ఞాపకం చేస్తున్నా. మనందరినీ జ్ఞాపకం చేసుకుని అక్కడ వచ్చి మరింత మనకు దేవ ఈ రాజ్యానికి రాజులుగా ఉంటున్న సమయం దయచేయాలని వేడుకుంటూ ఆయన మధ్యాహ్నం సమయం ఆయన చేసిన ప్రాంతాన్ని తప్పులు ఉన్న దగ్గర క్షమించగలరని త్వరగా రాబోయిన ఏసయ్య నామమున ప్రార్థించి తండ్రి. ఇక్కడ పాస్టర్ సభ్యులు అవసరమై